ఒక చిన్న గ్రామంలో రవి అనే ఒక రైతు ఉండేవాడు. చాలా కష్టపడి పనిచేసినా గాని తన కుటుంబాన్ని పోషించడానికి తగినంత సంపద అతని దగ్గర ఉండేది కాదు. ఒక రోజు రవి నది దగ్గరికి వెళ్తుండగా అక్కడ నేలపై బంగారు వర్ణంలో ఒక బాతు గాయపడి కనిపిస్తుంది. అయితే రవి దీన్ని ఇంటికి తీసుకొచ్చి దాని గాయాలు శుభ్రం చేసి ఆహారం మరియు నీళ్లు త్రాగిస్తాడు. మరుసటి రోజు ఉదయం రవి కొడుకు ఈ బాతు బంగారు గుడ్డును పెట్టడం గమనించి రవికి చెబుతాడు. అలాగే ప్రతిరోజు కూడా ఈ బాతు ఒక బంగారు గుడ్డును పెట్టేది. దీంతో రవి ధనవంతుడైపోయాడు. ఊరిలో ఉన్న వాళ్ళంతా రవిని చూసి చాలా గొప్పగా మాట్లాడుకునేవారు. అయితే ఒక రోజు రవికి అత్యాశ పెరిగింది. రోజుకు ఒక గుడ్డు కోసం వేచి ఉండడం ఎందుకు, నేను బంగారు గుడ్లన్నిటినీ ఒకేసారి పొందగలిగితే ఇక ఏ పని కూడా చేయకుండా హాయిగా బ్రతకొచ్చు అనుకుంటాడు. బాతు కడుపులో ఉన్న బంగారు గుడ్లన్నీ పొందడానికి ఈ బాతును కోయాలని నిర్ణయించుకుంటాడు. వెంటనే ఈ బాతును చంపి చూడగా అక్కడ ఏం కూడా ఉండదు. ఇది సాధారణ బాతు అని గ్రహించిన రవి దీన్ని చూసి బోరున ఏడుస్తాడు. కొన్ని రోజులకు యథాస్థితిలోనే తాను పొలంలో పని చేసుకుంటూ జీవిస్తాడు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.